హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ జాబ్స్. ఫ్రెండ్స్, మన ఈ వాంటెడ్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ప్రతిరోజు మీకు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ మరియు ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలను మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో 1161 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి అర్హతలు మరియు దానికి సంబంధించినటువంటి టెస్టులు ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ఖాళీల వివరాలను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, శ్రద్ధగా వినండి. కేవలం 10th క్లాస్తోనే కేవలం 10th క్లాస్తోనే మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. మీరు చేయవలసిందల్లా కొంచెం కష్టపడితే చాలు, ఈ ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి పురుషులు మరియు స్త్రీలు అప్లై చేసుకోవచ్చును. అర్హత ప్రమాణం ఎలా ఉందంటే 10th పాస్ అయిన వాళ్ళు మరియు కొన్ని ఉద్యోగాలకు మాత్రము ఐటీఐ వృత్తి విద్య కోర్సులు మాత్రము పాస్ అయి ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు నిండి మరియు 23 సంవత్సరాల లోపల ఉండాలి. రిజర్వేషన్ క్యాండిడేట్కి సంబంధించి కొంత వయసులో సడలింపు ఉంది, గమనించండి. అలాగే ఖాళీల వివరాలు వచ్చేసి కానిస్టేబుల్ కుకింగ్ డిపార్ట్మెంట్లో 493, కానిస్టేబుల్ టైలర్ 23, కానిస్టేబుల్ కాబ్లర్ 9, కానిస్టేబుల్ వాషర్మ్యాన్ 262, కానిస్టేబుల్ స్వీపర్ 152, కానిస్టేబుల్ పెయింటర్ 2, కానిస్టేబుల్ కార్పెంటర్ 9, కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ 4, కానిస్టేబుల్ మెయిల్ 4, కానిస్టేబుల్ వెల్డర్ 1, కానిస్టేబుల్ చార్జ్ మెకానిక్ 1, కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్ 1. ఇవి మొత్తము 1161 పోస్టులు. సో దీనికి సంబంధించినటువంటి అప్లై చేసుకునే డేటు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేటు 3 ఏప్రిల్ 2025. చివరి డేటు 3 ఏప్రిల్ 2025. ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్ మాత్రమే కేవలం అప్లై ఫీజు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం వాళ్ళకి మాత్రము ఫీజు లేదు, గమనించండి. ఇక ఇది మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్టు, రిటన్ టెస్టు, ట్రెడ్ టెస్టు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషను, మెడికల్ టెస్టు, ఫైనల్ లిస్టు తయారు చేసి ఇస్తారు. ఈ రకమైనటువంటి ఈ 6 రకాలైనటువంటి టెస్టులు ఉంటాయి. మొదటగా ఫిజికల్ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రిటన్ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత ట్రెడ్ టెస్ట్ పెడతారు, తర్వాత మెడికల్ టెస్టు, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషను, ఆ తర్వాత మనకి ఈ ఫైనల్ లిస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, టెస్టుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నాయి. మీరు ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకా వివిధ రకాలైన ఆర్మీ జాబ్లకు సంబంధించినటువంటి ఈ ఫిజికల్ టెస్ట్కి అటెండ్ అయిన వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అయితే ఇది సునాయాసనంగా చేయగలుగుతారు. ఇంకా లేడీస్కి అయితే చాలా ఈజీగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఎలా ఉన్నాయంటే, హైట్ వచ్చేసి పురుషులు 170 సెంటీమీటర్సు, స్త్రీలు వచ్చేసి 157 సెంటీమీటర్లు ఉండాలి. ఇక ఛాతీ పురుషుల చుట్టుకొలత వచ్చేసి 80-85 ఉండాలి. అంటే బ్రీతింగ్ తీసుకోక ముందు 80, బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 85 పెరగాలి. అలాగే ఇక రన్నింగ్ వచ్చేసి పురుషులైతే 6 నిమిషాల 30 సెకండ్లో 1.6 కిలోమీటర్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, పురుషులైతే 6 నిమిషాల 30 సెకండ్లో 1.6 కిలోమీటర్స్. అదే స్త్రీలైతే 4 నిమిషాలలో 800 మీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇంతే. ఇక మీరు అప్లై చేయడమే తరువాయి. మీకు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే మనకి సిఐఎస్ఎఫ్ వెబ్సైట్ ఉంది,
ఆ సిఐ వెబ్సైట్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. CISFRECT.CISF.gov.in ఇది వెబ్సైటు. మరొకసారి చెప్తా వినండి. CISFRECT.CISF.gov.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు పూర్తి వివరాలు కూడా తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. శుభదినం.